మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటారు రైట్. రిచ్ అవ్వకుండా ఉండడానికి. ఏంటి ఆ మిస్టేక్స్? చాలా మటుకు మిడిల్ క్లాస్ వాళ్ళు ఫ్యూచర్ కోసం సేవ్ చేసుకోరు. ఎందుకు సేవ్ చేసుకోరారంటే వచ్చినప్పుడు చూసుకుందాంలే అంటారు అనమాట. ఈరోజు తిన్నామా, పన్నామా, ఎంజాయ్ చేసినామా అనే ఈ ఫీలింగ్ అనేది ఎక్కువ ఉంది ఈ మధ్యకాలంలో. ఇంకో డైలాగ్ కూడా వస్తుంది, పోతాప్పుడు ఏమైనా తీసుకుపోతాం ఇవన్నీ. సో అట్లా అనుకోవద్దు, ఎందుకంటే ఇప్పుడు కోవిడ్ టైంలో చూసారు కదా ఎంత సఫర్ అయినా. ఎప్పుడు ఏదో వస్తుందో తెలియదు, అందుకోసం ఫ్యూచర్ కోసం మనం ఏం చేస్తుండాలి, సేవింగ్ చేస్తుండాలి ఫస్ట్ థింగ్. రెండోది వచ్చేసి ఏంటంటే డైలీ ఆర్ మంత్లీ ఆర్ వీక్లీ ఇంత అమౌంట్ సేవ్ చేయాలని ఫిక్స్డ్గా పెట్టుకోరు. అది చాలా పెద్ద ప్రాబ్లం అనమాట. దీనికి ఒక మంచి ఫార్ములా నేను చెప్తాను అనమాట. చాలా మటుకు మన ఇన్కమ్లకేని ఎక్స్పెన్సెస్ పోయిన తర్వాత ఏం చేస్తాం, సేవ్ చేస్తాం. ఇది తప్పు ఫార్ములా. మన ఇన్కమ్లకేని సేవింగ్కి పక్కన పెట్టి ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టుకోవాలి. ఇది ఎక్సలెంట్ ఫార్ములా. ఇలా చేయాలంటే చాలా డిసిప్లిన్ ఉండాలి. ఇది చేస్తే చాలా గ్రేట్. కానీ చాలా మంది ఇప్పుడు అనుకోవచ్చు, మాకు వచ్చేది ఇంత, ఖర్చులే ఇంత, మిగిలేది ఏంటంటే దాని ముందరికి వెళ్ళిన తర్వాత దాని గురించి కూడా సొల్యూషన్ చెప్తే ఫస్ట్ యాక్సెప్ట్ చేయడం నేర్చుకోవాలంటే. కరెక్ట్. మూడోది వచ్చేసి ఏంటంటే చాలా మటుకు మిడిల్ క్లాస్ వాళ్ళు కొంచెం అప్పులు తీసుకోవడం పైన ఎక్కువ ఫోకస్ చేస్తుంటారు అనమాట. ఎందుకంటే ఇన్స్టెంట్ ప్లెజర్ ఆర్ ఇన్స్టెంట్ కోరికలు, రైట్? ఒక దగ్గర అప్పు తీసుకుంటారు ఇంట్రెస్ట్కి, తర్వాత నెల తిరిగేసరికి దానికి ఇంట్రెస్ట్ కట్టాలి కదా, ఆ ఇంట్రెస్ట్ కట్టడానికి కూడా డబ్బులు ఉండవు, ఇంకో దగ్గర అప్పు తీసుకుంటారు. మళ్ళీ ఆ అప్పు తీసుకొని ఇంట్రెస్ట్ కడతారు, మళ్ళీ ఈ ఇంట్రెస్ట్కి మళ్ళీ ఆ ఇంట్రెస్ట్ కట్టాలి, ఇంకో దగ్గర డబ్బు తీసుకుంటారు. సో ఇట్లా అప్పుల పైన అప్పులు అనేది చేసుకుంటూ పోతుంటారు. కాబట్టి